అందరు గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే మాస్టర్స్ కి, జూమ్ లో ఉన్న వాళ్ళకి, మరి నాకు విషయం చెప్పిన పద్మ మేడం గారికి కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, నా పేరు శివ. మాది శ్రీకాకుళం జిల్లా ఒక మారుమూల పల్లెటూరు, అందులో మత్స్యకారుల గ్రామం అనమాట. సో మేము మా కుటుంబంలో 10 మంది, మేము మా అమ్మ నాన్నకి. నేనే శివరవాడిని అనమాట. శివాన్ని నామకరణం చేసి ఒక 10th అతి భేద కుటుంబము. మాకు 24 గంటలు చేపలు, రొయ్యలు, మాంసం ఫ్రీ మాకు. అందులో నేను ఆర్ఎంపీ డాక్టర్ కనుక ఫ్రీగా ఇచ్చేవారు. మరి ఎప్పుడో పండగలకి ఏదో ఒక పప్పులండ తప్ప మిగతా అంతా ఆహారం. దానికి తోడు ఫ్రెండ్స్ అని, అదని, కల్చర్ అని మందు అలవాటు చేసుకుని ఎడిట్ అయిపోయాను. 20 years ఎడిట్ ఆల్కాలిక్. సరదాగా తీసుకునేది అది అలవాటు అయిపోయింది అనమాట. వ్యసనం ఎందుకే, అవసరం దాటి ఏది తీసుకున్నా అది అలవాటు అయిపోతుంది ఇంకా. కనుక దానిలో నేను ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే బాధితులు ఉన్నారో, ఎన్ని కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోయాయో, అందులో నేను కూడా అస్తవ్యస్తం అయిపోయింది. మతవారు వాళ్ళు వచ్చి మా ఆవిడని వాళ్ళ పిల్లలు తీసుకుపోయారు. ఇంకా నేను అనుకునే నాకు ఒక రకమైన ఉండేదన్నమాట. ఇగో ఏంటో నాకు తెలియదు. నార్మల్ డెలివరీ చేస్తుంటాను, కుట్లు వేస్తుంటాను, డిప్లొమా చేశాను. నా దగ్గర ఒక 6-7 ఆర్ఎంపీ డాక్టర్లుగా నేర్చుకున్నారు. మంచి డబ్బులు వచ్చాయి 94 నుంచి అనమాట. ఇప్పటికి చేస్తుంటాను, కానీ ఇప్పుడు అంతకంటే ముఖ్యమైన జాబ్ వచ్చింది పెద్ద సార్ దయ వల్ల. ఎందుకంటే సార్ ఇప్పుడు చెప్తారు నాకు వంట చేయడం వచ్చు, రోడ్లు ఉండడం వచ్చు, ఇంగ్లీష్ చెప్పడం వచ్చు, సంగీతం వచ్చు. కానీ అది ఎవడైనా చెప్పేస్తాడు, కానీ ధ్యానం వాడు చెప్తాడు, భగవద్గీత వాడు చెప్తారు. అది నా జీవిత లక్ష్యమైంది. కనుక నా దగ్గరికి వచ్చే వాళ్ళకి టెస్టులు చేసి ఈ ధ్యానం చేయమని ఇక్కడ అద్భుతమైన ఆశ్రమం పెట్టాం మేము. అంటే ఏమీ లేదు, అస్తవ్యస్తం అయిపోయింది, ఇల్లు లేదు, పొల్లి లేదు, వచ్చిన డబ్బులలో డ్రింకింగ్కి, హోటల్కి, దానికి అయిపోయేది. తను ఒక అంగన్వాడీ జాబ్ చేసి మాకు జీవనోపాధి ఇలా విధంగా జరిగేది అనమాట. అప్పుడు ఎలా ఉండేదంటే, అది లవ్ మ్యారేజ్. నాకు తను చాలా ఇష్టపడింది. మాకేం లేదని చెప్తే ఏం పర్వాలేదు, మీరుంటే చాలు అనేది. కానీ ఆ పరిస్థితుల ప్రభావం వలన ఈ విధంగా రావాలి కనుక మతవారి వాళ్ళు కొంత, ఎందుకమ్మా ఎప్పుడు అలాగే వదిలిస్తే తను ఎప్పుడు మారుతారని తను తీసుకెళ్ళడం. అప్పుడులో నాకు హై బీపీ అనమాట, 170/110, హై కొలెస్ట్రాల్, చనిపోతానని కూడా చెప్పేశారు చక్కగా డాక్టర్లు. తనకి లేదు. నాకు ఒకసారి అనిపించింది అనమాట, అంటే ఆ వీధిలో కనిపిస్తే చాలు మా పేషెంట్లు, బాబు నువ్వు చేపట్టుకుంటే చాలు మాకు తగ్గిపోతుంది అనేవారు అనమాట. ఎవరు లేరు, అంత చీకటి అయిపోయింది. ఆ శంకరాచార్య చెప్తారు కదా, మకురుధన జన యౌవన గర్వం హరిత నింసం కాలా సర్వం మయామిదమిదిహకిలం భూత్వా బ్రహ్మపదం సే ప్రవేశ విదిత్వం భజ గోవిందం భజ గోవిందం. మా కూరు జన యవ్వన గర్వము. నాకు ఇంత జనాలు ఉన్నారు, నాకు ఇంత పదవి ఉంది, నేను ఇంత యవ్వనంగా ఉన్నాను అని ఎవరైనా అనుకుంటే, గుడిలో తిప్పిన హార్ట్కి పవర్ ఎంత టైం ఉంటుంది, క్షణాల్లో ఇవన్నీ పోతాయి నాయన. బ్రహ్మపదంసే ప్రొఫెసర్. ఏదైతే ఆ బ్రహ్మపదం ఉందో, ఏ పని కోసం ఈ భూమి మీదకి వచ్చావో అది ముందు తెలుసుకో అని హెచ్చరిస్తారు ఆయన. ఆ విధంగా అవన్నీ మర్చిపోయి అదృశ్యం తన్నస్య, ఏదైతే మనకి ఒక ఉపనిషత్తుల్లో ఒక వాక్యం ఉంది, సుఖం బింది మాత్రేనా దుఃఖం పర్వతమేనిస. ఈ భౌతిక సుఖాలు బింది మాత్రం చిన్నంతే, కానీ దాని వెనకాతలు వచ్చిన కష్టము, దాని కర్మ మేరు పర్వతం అంత, హిమాలయ పర్వతం అంత అంటారు. సో అంతా దీనిగా ఉంటా నేను. ఒక్కసారి ఇవన్నీ ఒక రాజుకి రాజ్యం ఎలా పోయిందో ఆ విధంగా అయిపోయి పిల్లలు అందరూ అక్కడ ఉండడం వల్ల రోజు కన్నీరు, బాధ. మరి చనిపోదామా అంటే అలాగా సాగు దరిదాపులకు వచ్చింది కదా. నాన్నగారు చెప్పేవారు, నాన్నగారు ఆధ్యాత్మికం అనమాట. ఏ మనిషి ఎప్పుడు చనిపోకూడదు, వాళ్ళ ఉన్నత లోకాలకు వెళ్ళాలని చెప్పారనమాట, ఆయన గురు సాంప్రదాయం అనమాట. ఆ విధంగా నేను ఇంకా అయిపోతుంది అనే టైంకి అస్తవ్యస్తం అయిపోయింది. ఇంకెవరు నన్ను నమ్మడం కానీ, నాకు ఎక్కడ మా అన్నయ్య వాళ్ళు ఏదో ఎక్కడో ఉంటే పెట్టేవారు. ఆ టైంలో ఒక టీవీ మెకానిక్, ఈయన మారడు ఇంకా చనిపోతాడు అన్న ఆవిడ కూడా మనసులో గట్టిగా నిర్ణయం తీసుకుంది అనమాట. ఇంకా ఈయన ఎప్పటికైనా మారడు, వెళ్ళిపోదామని తన నిర్ణయం తీసుకొని ఏం చేయాలో తెలియదు. మా నాన్నగారు అన్నారు, నాన్న నీకు టైం వచ్చినప్పుడు నీ గురువు పరమశివుడే నీకు ఎన్నుకొని వస్తారు అని అన్నారు అనమాట. ఆ విధంగా ఒక టీవీ మెకానిక్ మా పక్క ఊరు వచ్చారనమాట, టీవీ బాగు చేయడానికి. ఆయన వచ్చి
మా ఫ్రెండ్ ఆపాడు అనమాట. షుగర్లు రండి ఈయన ఏదో చెప్తున్నారని. అక్కడికి వెళ్ళి ఆగితే ఆయన అన్నారు, మీకు మెడిటేషన్ తెలుసా అన్నారు. తెలుసు, నాకు అన్ని తెలుసు కానీ నేనేం చేయను, నాకు టైం ఉండదు, ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ ఉంటారు. అంటే సోదు సినిమా కోసము, బార్ కోసము నాకు టైం ఉండదు అనమాట. ఎప్పుడు అక్కడే గడుపుతుంటాను. కానీ జనాల్లో చక్కగా మేనేజ్ చేసేవాడు అనమాట. టిప్ టాప్ గా ఉండి ఆ, కొంచెం బాగుంటాను కదా మరి. ఉండి కవర్ చేసేవాడిని చాలా సంవత్సరాలు. ఆ, ఎప్పుడైనా బయటకు వస్తుంది కదా, మాటలాడుటొకటి మనసులోనొకటి వడల గుణమొకటి నడత ఒకటి ఏటులు కలుగా మోక్తి ఇటులుండగ తాను విశ్వదాభిరామ వినురువేమ. సో అలాగన్నట్టు జనాల్లో కవర్ చేసుకునేవాడిని కానీ లోపల మాత్రం ఎప్పుడు మనశ్శాంతి లేదు. ఏ బార్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అస్సలు శాంతి ఉండేది కాదు. అలా ఒక్క రూపాయి నేను సంపాదించుకోలేదు. 20 సంవత్సరాలు వైద్యం చేసిన, రోజుకి 50 మంది 60 మంది పేషెంట్ చూసినప్పుడు కూడా ఒక ఇంటికి ఒక వాష్రూమ్ కూడా కట్టించుకోలేకపోయాను, ఒక డోర్ లేదు. అలాంటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఈయన ఒక టీవీ మెకానిక్ అనమాట. ధ్యానం చేయాలంటే ఏం చేయాలో తెలియక ఆయన కోసం కూర్చున్నాను బలవంతంగా 10 నిమిషాలు. కూర్చుంటే ఏమనిపించింది అన్నారు ఆయన. ఎప్పుడు నాయన నువ్వు ఓకే చెప్తావా అంత కాళ్ళు ఇరిగిపోయి అంత టైం, ఎందుకంటే సేమ్ ఈ రజోగుణంలో ఉన్న కుక్క టైప్ అనమాట, ఎక్కడ ఉండేవాడిని కాదనమాట. 10 నిమిషాలు నన్ను ఆపాడంటే గ్రేట్ ఆయన. ఆ తర్వాత వాళ్ళు ఏదో భోజనం ఉండారట, వంకాయ ఏదో వంకాయ అన్నప్పుడు నాకు కాయగూరలు అంటే ఇంకా నేను తింటాను అనేసి ఏదో చెప్పేది బలవంతం వెళ్ళిపోయాను. ఆయన కూడా నాకు చెప్పలేదు. ఆయన పేరు రమణ గారు, ఆయనకి నా కృతజ్ఞతలు. ఆ ఆయన కూడా నాకు చెప్పలేదు ఆహారం కోసం. చెప్తే నేను రాను, ఎందుకంటే అసలు నాకు అసలు తిన్న వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. మాంసం తిన్న వాళ్ళంటే తిట్టివాడును. నా దగ్గరికి అందరూ అక్క చెల్లెళ్ళు ఇలాంటి వాళ్ళందరూ వచ్చి వైద్యం చేస్తానంటే 2 సంవత్సరాలు బతుకుతారు మీరు, ఎందుకంటే ఈ సత్యం తెలియదు, ఈ పాపం అని తెలియదు కదండి. అదే మన ఆహారం, ఎందుకంటే మాకు అది చాలా ఇష్టం. తెల్లవారి టిఫిన్తో స్టార్ట్ చేసేవాళ్ళం మనం. అర్ధరాత్రి నైట్ శ్రీకాకుళం బార్లో చూసుకొని 4 గంటలకు వచ్చేవాడు అనమాట. 4 గంటలకి మా ఆవిడ 2 3 డిష్లు అందులో ఉంటే తినేసి తెల్లవారి పడుకునేవాడు. తెల్లవారి బెడ్ కింద బాటిల్ ఉండేది. అంటే ఇంత విచిత్రమైనది నాకే అనిపిస్తుంది అనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి ఒక ధ్యానం చేద్దామని నేను రాజు గారు మా ఫ్రెండ్ వెళ్ళాం అనమాట. 8 కిలోమీటర్లు. ఆ పిరమిడ్కి వెళ్ళి ఒక 10 రోజులు అయినప్పుడు కొంచెం ప్రశాంతం అనిపించింది. ఒక 25 రోజులు అవుతుంది. బాగుంది. నెల రోజులు అయినప్పటికీ 170 బీపీ నార్మల్ అయిపోయిందండి ఫస్ట్. తర్వాత నాకు ఒక మంచి అలవాటు ఉంది. మొదటి నుంచి కూడా బుక్స్ చదివేవాడిని. ఏవైనా మోటివేషనల్ బుక్స్ అన్ని మంచి అలవాటు నాకు. ఆయన కొన్ని మా రమణ గారు ఆయన కొన్ని బుక్స్ ఇచ్చారు. ఆ బుక్స్ పట్టుకొని నైట్ చదివేవాడు అనమాట. అందరూ నా దగ్గర ఎక్కువ గైనిక్ కేసులు అందరూ వచ్చేవారు. వీళ్ళందరికీ అక్కచెల్లెలందరూ చెప్పేవాడిని. ఎప్పుడు స్టార్ట్ చేశానో ఇంకా కొలెస్ట్రాల్ అవి కూడా నార్మల్ అయిపోయాయి. 60 రోజులకి అన్ని కంప్లీట్ అయిపోయి ఒక 20 30 మంది రోజు నైట్ 9 నుంచి 12 వరకు పల్లెటూరు కదా, చక్కగా అది మా నాన్న దగ్గర వచ్చిందనమాట. బుక్స్ చదవడం అందరికి చెప్పడం. చదివాను, అందరూ ఆశ్చర్యం అయిపోయి ఈడేంటి అసలు చచ్చిపోతాడు అనుకున్నాం ఇలాగైపోయాడని. అప్పుడు నాకు గ్లామర్ వచ్చేసింది, నాకు ఆనందం వచ్చేసింది, సంతోషం వచ్చేసింది. అద్భుతంగా ప్రతిసారి ఆ భజ్ గోవిందం మెడిటేషన్ వేసుకుని చూసేవాడు అనమాట. నాకు డౌట్ ఉంది, అందులో ఒక శ్లోకం ఒక ఉంటుంది. ఏమని ఉండేదంటే నాకు, నేను ఇంత వెధవను కదా, ఇలాంటి అలవాట్లు కదా, నాకు కుటుంబాన్ని పట్టించుకోలేదు కదా, ఈ మెడిటేషన్ అనేది ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళి చేయాలి. అసలు ఎవరో శూద్రులకి ఇలాంటివి ఎలా అవుతుంది, బ్రాహ్మణ్స్ అయి ఉండాలి, ఎంతో శుద్ధిగా ఉండాలి కదా, నాకు లేని అలవాటు లేదు కదా అని నాకు అనిపించింది. సో ఆ డౌట్కి నాకు ఎలా అంటే ప్రతిసారి భజగోవిందలో కొంత వివరణ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అలా అంత అయింది. 3 నెలలు అయింది. ఆ 2 అంటే 60 రోజులు అయినప్పటికీ మా ఆవిడ నేను మారిపోయినా తెలిసి ధ్యానం ఎంత గొప్పదంటే, మనం ధ్యానం చేస్తే అవతల వాళ్ళకి తెలిసిపోతుంది. పల్లెటూరులో పెద్దలను తీసుకుని వెళ్ళి తీసుకుని రావాలి, రాతలు రాయించుకోవాలి. అలాంటిది మా ఆవిడ పిల్లలు తీసుకుని ఇంటికి వచ్చింది ఫస్ట్. ఆ దేవి, నేను ఇలాగా ధ్యానం చేస్తున్నాను, ఓకేనంటే మాకు కావాల్సింది ఏముంది అంది. నేను శాఖాహారం అయిపోవాలనుకుంటే నమ్మలేదు వాళ్ళు ఎవరు. కానీ మేము అయిపోతుంది. మా అత్తవారు వాళ్ళు ఒక 25 years నుంచి వాళ్ళు హరిరామ ఎరక్షన్ ఉండేవారు. అద్భుతం. అలా అయింది. ఆ తర్వాత శ్రీకాకుళం పత్రి గారు వస్తారని తెలిసిందనమాట. పత్రి వస్తారంటే మేమందరం వెళ్ళాము. ఒక 100 మంది మా ఊరి నుంచి అప్పుడు రెడీ అయిపోయారు, మత్స్యకారులు అందరూ. వాళ్ళు ఆ ఆహారాన్ని విడిచిపెట్టి 15 కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చుకోవాలి మేము కాయగూరలు. ఎందుకంటే ఇక్కడ భూములు ఉండవు, ఇసుక ఉంటుంది, బీచ్ పక్కన నాది. అలాంటిది సార్ వస్తారని చెప్పి వెళ్ళాము. అప్పుడు కూర్చుని పెట్టారు, అందరు కూర్చుని. నాకు తెలియదు ఆయన ఎవరు, నాకు నమ్మకం అంత లేదు, కానీ ధ్యానం చెప్పారు. ఎందుకంటే అప్పటికే ఈ గురువులు ఆ గురువులు అనేవారు కదా. కూర్చుని పెట్టి భజగోవిందంలో చెప్తున్నారు అనమాట. యోగరితోవా భోగరితోవా సంగరితోవా సంగహీన ఎసే బ్రాహ్మణి రమతే చిత్తం నందతి 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 దేవ. అంటే నువ్వు యోగం అయినా పర్వాలేదు, భోగివి అంటే యోగం అంటే గమ్ము ఊరుకోవడం, నోరు మూసుకొని ఉండు.
ఓకే. లేదా భోగమైన పర్లేదు, తిండిపోతైనా పర్వాలేదు. సంఘరత సంఘంలో ఉన్నా పర్లేదు, సంఘానికి హీనుడు, సంఘహీన, సంఘానికి దూరం ఉన్నా పర్లేదు, కానీ యశే బ్రాహ్మణి రమతే చిత్తం అంటే నువ్వు ఎప్పుడు ఆ బ్రహ్మ పదార్థాన్ని మాత్రం మర్చిపోక. నాగ శంకరాచార్య చెప్పింది పత్రి సార్ ఆ రోజే శ్లోకంలో చెప్పారు. నా డౌట్ ఏంటి, నేను శూద్రుడిని, నేను ఒక చేపలు పట్టుకున్న వాడిని, నాకు ఇన్ని అలవాట్లు ఇన్ని తిరుగులు ఉన్నాయి కదా, నాకు సాధ్యమా అని ఉండేది. ఆ సార్ ఆ శ్లోకం చెప్పి నా కోసమే చెప్పినట్టు. ఎవరు ఎలాంటి వాళ్ళైనా పర్వాలేదు, ధ్యానం చేయొచ్చు, ఈ భూమి మీద శాఖాహారిగా ఉంటే చాలు. అమ్మయ్య అనుకున్నాను, కొంత డౌట్ క్లియర్ అయింది. బయటకు వచ్చారు అందరూ. వచ్చిన తర్వాత పెద్ద కళ్యాణ మండపం 1000 మంది వచ్చారు. అందరు ఉన్నారు, విజయ్ గారు, రాజు గారు అందరూ ఉండి, మరి బండి తీ అన్నారు. ఎవరికన్నారో తెలియదు, నా దగ్గర బండి ఉంది. ఫస్ట్ టైం సార్ నా భుజం మీద చేపెట్టి బండి ఎక్కారు అనమాట. బండికి 5 కిలోమీటర్లు తీసుకెళ్ళి నేటి నాయన సంగతి అన్నారు. వెంటనే ఒక దగ్గర తీసుకెళ్తే అందరూ వచ్చి, మరి ఈయన ఒక మత్స్యకారుల అబ్బాయి అండి, ఒక 100 మందికి శాఖాలుగా చేశాడంటే అందుకేగా వీడు బండి ఎక్కాను అన్నారు. అలాగా ఒక 4 టైమ్స్ శ్రీకాకుళం వచ్చినప్పుడల్లా కూడా, అలాగా ఒంగోలు ఎక్కడికి వెళ్ళినా సరే పిలిచేవారు అనమాట. ఏమైందంటే, సార్ మా ఊరు వస్తారా అడిగాను. వస్తాను అన్నారు. ఒక నెల రోజులైంది, నంద గారు ఫోన్ చేసి మీ ఊరు వస్తున్నామా అన్నారు. ఇదేంటిది అందరూ అంటున్నారు ఇలా, అది చేపలు పట్టుకున్నారు, అలాంటి పెద్ద పెద్ద గురువులు రారు అని అన్నారు. ఇల్లు లేదు, ఎక్కడ పెడతాము ఏంటని సమస్య మావిడికి నాకు. ఇంకా వచ్చేస్తున్నారు. సార్కి రాలి ఇష్టమని ఒక 10 కిలోమీటర్ల ముందు మేము జులై నెల ఎండలో అనమాట ఒక దగ్గర ఆగాము. కారు ఆపి దిగిపోయి నా బండి మీదకి వచ్చేసాను. మళ్ళీ వచ్చి కరెక్ట్ మా ఊరు వచ్చి ఇంట్లోకి వచ్చారనమాట. చిన్న పెంకుటిల్లు మా నాన్నగారు ఇచ్చింది. ఆ తలుపులు కన్నాడు, ఎందుకు తలుపులు వేసుకున్నారు, డబ్బులు లేవు. ఇలా ఆ ప్రతి రూమ్ చూసారు. మా ఆవిడ దగ్గరికి వెళ్ళి వీడిని బాగా మార్చావు అన్నారు. ఎందుకంటే ఆవిడ అప్పుడప్పుడు ధ్యానం చేస్తుంది కదా, బిస్కెట్ వేసిస్తే ఇంకా చాలా పనిచేయాలి. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు ఒక మైగ్రేన్ తగ్గించుకుంది, రోజుకి 8 టాబ్లెట్లు వేసేది, పీసీఓడి తగ్గించుకుంది. మరి 1000 మంది వచ్చినా 500 మంది వచ్చినా డైలీ వండి పెడతాది. ఇప్పుడు అంగన్వాడీ చేస్తుంది, 2 పిల్లలు వంటొచ్చు. ఒక అబ్బాయి బీటెక్ మొన్న హైదరాబాద్ లో జాబ్ లో కూడా జాయిన్ అయ్యాడు. అంటే ధ్యానకు ముందు ఒక 1000 రూపాయలు ఫీజు కట్టాలంటే ఎంతో కష్టం. నేను ఈ ధ్యాన ప్రచారం చేస్తూ, తన అంగన్వాడీ చేసుకుంటూ, నిత్య అన్నదానం పెడుతూ, అంటే ధ్యానం సకల సర్వరోగ నివారణ అంటే నేనే ఉదాహరణ. అన్ని రోగాల నుంచి బయటపడి టాబ్లెట్ లేకుండా హ్యాపీగా నేను, మా ఫ్యామిలీ, మా ఊర్లో ఎంతో మంది. డాక్టర్ జిగే గారు వాళ్ళది ఇది సాంబార్ అనమాట, కౌన్సిలింగ్ చేస్తాను వైద్యంకి. ఇది థైరాయిడ్, బీపీ, షుగర్, స్పాండ్లైటిస్ అన్నిటి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఎక్కడే ఉంచి అవసరమైతే వాళ్ళకి 40 రోజుల్లో, లేదంటే ఒక 60 రోజులు వాళ్ళు క్లియర్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సర్వరోగ నివారణ అయిపోయింది, సకల భోగహారిణి. ఇంకా అప్పుడు అప్పులు, ఎన్ని అప్పులు అసలు. నేను తీర్చలేను, నాకు సాగు తప్ప. నాకు ఫ్రెండ్స్ అనేవారు, నువ్వు ఊరు వదిలేసి వెళ్ళిపో అనేవారు. నాకు ఫ్రెండ్ ఒక ఆయన సీట్లు వేసేవాడు అనమాట. వెళ్ళిపో, నువ్వు తీర్చలేవు అని అన్నారు. అలాంటిది అన్ని క్లియర్ అయ్యి సార్ వచ్చిన తర్వాత 400 మంది వచ్చారు, క్లాస్ చెప్పారు. ఆ తర్వాత సార్ ఒక 10x10 పిరమిడ్ ఓపెన్ చేశాను. ఆ తర్వాత ఏమైందంటే, అంత పిరమిడ్ మాస్టర్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకా ఎంత అద్భుతంగా చూస్తున్నారు కదా, ఇలాంటి సొసైటీ ఎక్కడ ఉండదు, ఒక కులమనరు ఏమనరు ఏమి ఉండదు, చాలా బాగా చూస్తున్నారని మన శోభా మేడం గారు, శోభారాణి మేడం గారిని మా ఊరు వచ్చారనమాట. క్లాస్ కానీ సంకల్పం పెట్టించాను ఏమి లేకుండా, ఒక పిరమిడ్ కావాలని. 41 రోజు పెట్టాను. అందుకే సార్ అంటారు, సంకల్పము నౌకధనం, సాహసమే నౌక బలం. చూడండి, సంకల్పమే ధనం అనమాట. నువ్వు సంకల్పం పెడితే వచ్చి పడిపోతుంది. సంకల్పం పెట్టాము, మేడం గారు చేతి ఒక 5,000 ఇచ్చారు. మరి అది ఒక 40 రోజులు 45 రోజుల్లో మా అన్నయ్య వాళ్ళు 20 సెంట్లు ల్యాండ్ ఇచ్చారు. నీకేం లేదు, నువ్వేం సంపాదించుకోలేదు, ఒక ఇల్లు కొట్టుకొని. అదే ఈ వాతావరణం అంతా. ఇక్కడే కాయగూరలు పండుతాయి, ఇక్కడే పిరమిడ్, ఇక్కడే రూములు అన్ని కూడా. అది స్టార్ట్ చేసినప్పుడు ఒక 16 అనుకున్నాం, ఎందుకంటే అప్పటికి 20,000 అప్పులు తీరి 20,000 రూపాయలు మేము సంపాదించుకున్నాం. సార్ జూమ్ లో 2020లో జూమ్ లో జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అయ్యి, సార్ నేను పిరమిడ్ కట్టాలనుకుంటున్నాను అన్నారు. నువ్వు అసాధ్యుడివి, కట్టేస్తావు అన్నారు. చూసారా గురువు ఎంత బాగా చెప్పారు, ఏమన్నారు, అసాధ్యుడి అన్నారు. అసాధ్యుడు అంటే మనకి ఏ కొమ్ములు వచ్చేస్తాయి కదంటే నేను గొప్ప అని. అని దాని అంతరార్థం ఏంటంటే, భగవద్గీత ద్వారా నాకు తెలిసిందండి. తస్మత్ తముత్తిష్ట యశో లభస్య దృష్ట్యా శత్రున్ భుంసారాధ్యం సమృద్ధిన్ మయేవైతే నిహత పూర్వమేన నిమిత్త మాత్రం భవసవ్యసాసిన్. అర్జునుడు చెప్తున్నాడు కృష్ణుడు, బాబా వీళ్ళందరినీ చంపాలి, చెయ్యాలి, యుద్ధం చేయడం నా వల్ల కావట్లేదు కదా, నేనేదో పాపం చేస్తానని ఆయన అనుకున్నాడు. కృష్ణుడు చెప్తున్నాడట, నిమిత్త మాత్రం. గురువు ఏం చెప్పాడు, నువ్వు ఏదైనా చేసేయగలవు, ఈ రాజ్యాన్ని వేలు భోగాల్ని అనుభవించు, నువ్వు ఏదైనా చేసేయగలవు, ఎందుకంటే నీదంతా నేను చేయిస్తాను ఆల్రెడీగా. అది భద్ర గారు చెప్పింది. అక్కడంతా సృష్టించబడింది నాయన, నువ్వు నిమిత్త మాత్రుడివే అని అర్థం. అది గురువు నమ్ముకుంటే అలా జరుగుతుంది. ఆయన చెప్పాడు అనమాట. నువ్వు అసాధ్యుడివి అంటే నీ ద్వారా జరుగుతుంది, జరగవలసిన పనులు జరుగుతాయి, మేము ఉన్నాం వెనకాలని చెప్తారు. అంతేగాని నేను చేశాను కదా, అంతా ప్రకృతిది. ప్రకృతి వల్ల వచ్చినవి అన్ని నీ 3 గుణాలు కానీ, ఈ పంచభూతాలు కానీ ప్రకృతివి, నీకు సంబంధం లేదు. నువ్వు సాక్షి, నువ్వెవరివి,
సాక్షివి. ఈ సెట్ ఉంది, రేపొక సెట్, ఎల్లుండి ఒకటి, అవతలనాడు ఒకటి. అలాగే ఈ శరీరము, ఈ జన్మకు ఒకటి స్త్రీగా పురుషుడిగా అవసరమైన జన్మలు తీసుకుంటాం. ఆ విధంగా లోపలనోడు ఎప్పుడు ఉంటాడు, నాశనం కానివాడు ఎప్పుడు ఉంటాడు. ఇవన్నీ నాశనం అయిపోయినాయి కనిపించేవన్నీ కూడా కనుక అది మనం ఫస్ట్ పట్టుకోవాలన్నమాట. నేను ఎవరు అంటే, నేను ఈ దేహంలో ఉన్న దేహిని మాత్రమే, నేను నిమిత్త మాత్రమే. అంత జరుగుతుంది అంతే. మనం అనుకుంటున్నాం నేను పిల్లలకి పెంచేస్తున్నాను, నేను పిల్లలకి ఫీజులు కడుతున్నాను, నేను మా ఆవిడ చూస్తున్నాను, నేను మా అత్త చూస్తున్నాను, నువ్వు నాకు దగ్గర డబ్బు ఉంది, నాకు సంపదలు ఉన్నాయి, నేను ఆహారం, ఇదంతా నువ్వేమి చేయవలసిన లేదు ఈ భూమి మీద. సాహసంగా జరుగుతున్నాయి. అహంకారం గలవాడు నేను చేస్తాను అనుకుంటున్నాడు. నువ్వు చేయడానికి దేనికి వచ్చావంటే, అసలు నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి, ఈ బాల్యం ఏంటి, యవ్వనం ఏంటి, వృద్ధాప్యం ఏంటి, ఎందుకు నా కళ్ళ ముందు ఇలా చనిపోతున్నారు, ఎందుకు ఒకళ్ళు కుంటోలుగా ఉంటున్నారు, ఒకళ్ళు భేదవాళ్ళుగా ఉంటున్నారు, ఒకళ్ళు ధనికులుగా ఉంటున్నారు, అసలు ఏంటి తేడా అనేది రహస్యం కోసం, దానికోసం మనం వచ్చాం భూమి మీదకి. సరదాగా జన్మ తీసుకొని అనేక అనేక అనుభవాలు మూడు ఉంటాయి కదా మనకి: నష్టము, కష్టము, అవమానం. అనేక అనేక అనుభవాలు తీసుకొని ఆత్మ జ్ఞానం నేర్చుకొని మనలాగే కొంతమందికి ఆత్మ జ్ఞానులుగా తయారు చేసిన తర్వాత మాత్రమే చివరి జన్మ. అంతేగాని బీపీ వచ్చిందండి, షుగర్ వచ్చిందండి, నాకు జరగట్లేదండి, ఇవన్నీ మనం ఎంచుకొని వచ్చినవి. అవన్నీ వచ్చాయి కానీ ఈ రోగం వచ్చింది కదా, శరీరం అనే రోగం ఉంది కదా, దీన్ని తప్పించుకుని సరిపోతుంది కదా. పునరపి జననం, పునరపి మరణం, ఇవి లేకుంటుంటే ఇవి రోగాలు వస్తాయండి. ఒకసారి ఆలోచించుకుందాం. ఆ రోగము ఈ రోగం ఎన్ని వస్తున్నాయి కదా, ఈ రోగం భవరోగం దీన్ని అంటారు శరీరాన్ని. ఇది లేకపోతే ఏ రోగం లేదు కదా. సాక్షాత్ నువ్వు అక్కడ ఉంటావు కదా పరమశివుడిలాగా. ఆత్మ అనేక అనేక లోకాల్లో విరాజిల్తూ ఉంటది కదా. ఈ చిన్న విషయాలు పట్టుకొని నాకు రోగం వచ్చిందండి, సాహసం కదా. ఎందుకు వచ్చిందంటే నేర్చుకోవాలి. ఉదాహరణకు ఒక షుగర్ వచ్చిందంటే అర్థం ఏంటంటే నీ లోపల ప్రేమ లేదు. స్వీట్ అంటే అర్థం ఏంటి, మన ప్లేట్లో స్వీట్ పెట్టారంటే అర్థం ఏంటి, ప్రేమ అన్నమాట. మాధురి మాధురి మనం లేకపోతే షుగర్ వస్తుంది. కనుక ఇలా ప్రతిదానికి ఒకటి వచ్చిందంటే ఒక కారణం. మరి గొంతు ఉంది, చక్కగా పాటలు పాడాలి, శ్లోకాలు చెప్పాలి, మరి చెప్పకపోతే ఏమొస్తుంది, ఎందుకు గొంతు థైరాయిడ్ వస్తుంది. వచ్చే జన్మలో లేదా మోగాలకు పడతాం. మనకేంటి, మంది ఏమైనా సీరియస్ కంపెనీ అనుకుంటున్నారా పిరమిడ్ సొసైటీ? సరదా, చాలా సరదా అనమాట మనది. ధ్యానము జ్ఞానము ఎంత ముఖ్యమో ఆటలు పాటలు అంత ముఖ్యం. ఇంట్లో ఎవరైనా కొడతారనుకో భర్త భార్య, ఎందుకంటే పురుషులు అంటే పురుగులు కదా, అధికారం. ఏమనుకుంటాం మనం, ఓహో కొట్టినట్టు నటిస్తున్నాను అంతే, గత జన్మలో ఆయనకి మనం ఏదో రుణపడి ఉన్నాం. నటన, నానాటి బ్రతుకు నాటకము, కానక్కన్నది కైవల్యము. నాటకం కాదు నిజం అనుకుంటే ఏమవుతుంది, అబాస్ పాలైపోతాం. ఇంకా మనది ఏంటంటే అసలు మెయిన్ మన మోటో ఏంటంటే మనది ఆ సావు కోసం ఎక్కువ మాట్లాడతాం మనం. ఎందుకంటే మరణం కోసం. నాకు 20 ఏళ్ళు కొడుకు చనిపోయాడండి, చిన్న వయసులో భర్త చనిపోయాడండి, ఇది తెలియదా? భగవద్గీతలో ఒక శ్లోకం ఎంత అద్భుతం చెప్తారు. జాతస్య హి ధ్రువ మృత్యువు, జన్మించే వాళ్ళ మృత్యుని తప్పదు నాయన. అందరికి తెలుసు కానీ ఇంకొకటి తెలియదు కదా, ఇంకొకటి తెలియని థర్డ్ అయి ఉండాలి. అందరికి స్టేట్మెంట్ తెలుసు, మన మరణం తప్పదు, కానీ ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తామంటే ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు. ఒక స్టేట్మెంట్ పట్టుకున్నాం, ఇంకో స్టేట్మెంట్ ఉంది, ద్రవణ్ జన్మ మృతస్య. మళ్ళీ పడతాం నాయన, రెండే కదన్నాయి. తస్మాత్ కనుక అపర్యార్థ, తప్పించుకోలేని విషయంలో ఎందుకు బాధ. ఈ ఒక్క చాలు, ఆధ్యాత్మిక మొత్తానికి ఒక్క శ్లోకం చాలు. జాతస్య హి ధ్రువ మృత్యువు ద్రవణ్ జన్మ మృతస్య తస్మాత్ అపర్యార్థే నత్వం సూచితం మర్వసి. శోకించడానికి వీలు కానప్పుడు ఎందుకు శోకిస్తావు, ఇది సహజం కదా. పట్లం తెచ్చిపోవచ్చు, పుట్లంతా తెచ్చిపోవచ్చు, వయసులో తెచ్చిపోవచ్చు, ఎలాగైనా తెచ్చిపోవచ్చు. అందుకే మనం దీనికోసం పట్టించుకోము. సార్ అదే చెప్తారు, ముందు సావు చరిత్ర చెప్తాము, నీ జాతకం చూడండి అని సార్ గడిగితే ఏమని చెప్తారంటే నీకు సావు ఉందయ్యా అంటారు ఫస్ట్. కనుక ఎందుకు వచ్చాము భూమి మీదకి అంటే రెండు విషయాలు. ఒకటి, బ్రతికుంటుండగా దుఃఖం అనేది రాకూడదు. చూసుకోండి, కష్టము, నష్టము, అవమానం, ఈ మూడికి ఎక్కడ కృంగినా మనం దుఃఖ నివారణ లేము. ఓకేనా? మరి మరణించిన తర్వాత జన్మ రహస్యము గట్టు గుర్తుంచుకోండి. దుఃఖ రహస్యం కావాలి, జన్మ రహస్యం కావాలి. ఇదే జీవితం తాలూకా అంతరా, ఇంకొకటి లేదు. దీనికి పెద్ద భాష అవసరం లేదు, పెద్ద చదువు అవసరం లేదు. సాధారణంగా 10th క్లాస్ చదువుకున్నాను, అసలు మాట్లాడడం వచ్చేది కాదు తెలుసా. ఈ పత్రి గారు, ఈ యొక్క పిరమిడ్ మాస్టర్స్, ఈ ధ్యానం ఎంత అద్భుతం అంటే ఎన్ని మాటలు.
వశిష్ఠ గీత, గురువాణి, వేమన, భజగోవిందం, భగవద్గీత మీరు అర్ధరాత్రి అప్పుడు ఏ అధ్యాయంలో ఏ శ్లోకం ఉందో చెప్తే నాకు నేను చెప్తాను. అంతరార్థము పరమార్థం కూడా వస్తుంది. ఇది ధ్యానం గొప్పతనం, మన గురుగారు గొప్పతనం. శ్రద్ధావన్ లబ్ధ జ్ఞానం. నీవు శ్రద్ధ ఉందా నీ జ్ఞానం అపారం వచ్చేస్తుంది. శ్రద్ధ లేకపోతే రాదు. 20 సంవత్సరాలు చేస్తున్నామండి, ఇంకా మాకు అది ఉందండి, ఇంక ఇది ఉందండి అంటుంటారు నాకు. భగవద్గీతలో మీకు కీ పాయింట్స్ చెప్తాను అనుకోండి. 4వ అధ్యాయము 39వ శ్లోకము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సమయతేంద్రియ జ్ఞానం లబ్ధ పరం శాంతి అచిరేనాథ గచ్చతి. ఎవరైతే శ్రద్ధ ఉంటారో జ్ఞానం నేర్చుకుందామని, వాళ్ళు అచిరకాలంలో ఆత్మకు శాంతి వస్తుంది అనమాట ధ్యానం ద్వారా. ఆ పక్కన 40 శ్లోకం ఉంటుంది, 4 అధ్యాయం 40. మీ పేర్లు కూడా చెప్తున్నాను. అగ్నచ్చ శ్రద్ధ దానచ్చ వినాశాత్మ ప్రణశ్యతి నాయం లోకోస్తున్న పరో నా సుఖం సంశయాత్మన. చూసారా, 24 గంటలు చేపలు మాంసం అంతా హక్కున్నాను కదా, నాకు ఎందుకు వచ్చింది అంటే శ్రద్ధ ఉంది. శ్రద్ధ ఉంటే ఎవరికైనా వస్తుంది. చదువుతూ పని లేదు. మేమని చెప్తారనమాట. చదువులు చదవనే ఇలా సన్యాసి కానేలా సన్మతంబులు సేక్కి సావనేలా సావు పుట్టుగలేని చదువేల చదవరు విశ్వధాభిరామ వెనురువేమ. చూసారా, చదువులు చదవనాలా? ఎంబీబీఎస్, నేను డాక్టర్, నేను ఇంజనీర్, నేను ఎమ్మెల్యే, నేను లాయర్. ఈ చదువులన్నీ పట్టకూడదు. చదువులు సాధనాలు సన్యాసి సన్మతంబులు. అది నచ్చక 5 నచ్చకలా సన్యాసి అయిపోతాడు. సావు పుట్టుక లేని చదువు లేదా ధ్యానము జ్ఞానం, అదే మనం చదువుతున్నాం. అదే ఒకటే పట్టు. మనం పట్టామంటే ఇంకా చూడాలి. ఏం చూడాలంటే దుఃఖ నివారణ కావాలి. మళ్ళీ చనిపోతామప్పుడు మనకు తెలియాలి, ఇంకా నేను ఈ లోకంలో చిన్న భూస్థలము, యాత్రికులము. యాత్రకు వచ్చి మనము శాశ్వతాలు అనుకుంటాము. మన పిల్లలు అమెరికా వెళ్తారు, హైదరాబాద్ వెళ్తారు, ఎక్కడికో వెళ్తారు. వాళ్ళు తిరిగి వస్తారా లేదా? మనం భూమి మీదకి వచ్చాము. ఎందుకంటే ఈ స్టేజ్ మీద బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఏ లోకంలోనైనా అన్ని ఆత్మలు సరిసమానంగా ఉంటాయి. ఈ భూమి మీద అలా ఉండదు. ముందు అడుగుతారు అనమాట, నువ్వు భూమి మీదకి వెళ్తున్నా కానీ మర్చిపోతావు సుమా, నువ్వు ఆత్మ మీద మర్చిపోతావు అంటే, అలాగే కావాలండి, నేను బాగా నటిస్తాను అని అనుకుని వచ్చి మర్చిపోతాం మనం. అందుకే అనేకమైన తెలియక బాధలు మళ్ళీ తల్లి పట్లకు రావడం. కనుక ఏ లోకంలోకి వెళ్ళినా ఆత్మతో డైరెక్ట్కి వెళ్ళిపోతాం మనం. ఆత్మ ముఖ్యం తెలుస్తుంది. కానీ ఈ భూలోకం రావడానికి మాత్రమే పంచభూతాలతో సహాయంతో శరీరం తీసుకుంటాం. ఈ శరీరం ఎవరు అంటే పంచభూతాలు, నువ్వు కాదు. ప్రకృతి నుంచి వచ్చిన ప్రకృతి మహా అద్భుతమైన 2 వరాలు ఇచ్చింది, శరీరాన్ని, నిద్రని. అదేంటి, దాన్ని ధ్యానాన్ని వాడుకుంటే ఇంకా సూపర్. ప్రకృతి ఏమొచ్చింది? శరీరము, మట్టి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఇది తప్ప ఈ 5 బయట ఉన్నాయి. అందుకే ఈ 5ని కాపాడుకొని తిరుగుతుంది ప్రకృతి. ఎందుకు తిరుగుతుందంటే లోపల ఉన్నాడు పరమాత్మ, పెట్టున్నాడు జీవుడు. ప్రధానమంత్రి మన ఊరు వస్తే మనమేమి ఆయన సెక్యూరిటీ పెట్టుకోడు, ప్రభుత్వాలే పెడతాయి. అలాగే అక్కడ పూర్ణాత్మ వచ్చినాడు నీకు, మన ఆత్మకి ఈ ప్రకృతి ఈ శరీరాన్ని ఏర్పరిచి తల్లిదండ్రుల ద్వారా అన్ని సకల భోగాలు చేయిస్తుంది. అమ్మో నేను కాదు, పలానా పెట్టండి, నేను ఇదే అది అనుకుని మనమే తీసుకోలేకపోతున్నాం. నేను ఎవరు అంటే ఆం బ్రహ్మస్మ, సాక్షాత్ ఆ పరమాత్మ తాలూకు అంశ కనుక నేను, నాకు ప్రకృతి అన్ని సహాయాలు చేస్తుంది. ఇంకా సాక్షి, నాకు అన్ని భోగాలు వస్తాయి. చేయవలసింది చెయ్యాలి. మామూలుగా ఒక మంచి పుణ్యం చేస్తే ఏమొస్తుంది? భోగం వస్తుంది. మరి పాపం చేస్తే రోగం వస్తుంది. కానీ ధ్యానం చేస్తే సకల భోగాలు వస్తాయి. సృష్టి నీ చేతుల్లో ఉంటుంది. మనందరికి వస్తున్నాయి కదా. నేను అనుకున్నాను, అద్భుతం, 25 లక్షలతో అద్భుతమైన బీచ్ లో పెట్టాం. మా ఊర్లో 10 పిరమిడ్లు ఉన్నాయి, మత్స్యకారు గ్రామంలో. అద్భుతమే కదా. నాకు వస్తే మీకెందుకు రాదు? అగ్నొచ్చ శ్రద్ధ ధానచ్చ వినాశాత్మ ప్రణశ్యతి. చదవండి 4వ అధ్యాయం 40. అజ్ఞానము, అశ్రద్ధ, అపనమ్మకం ఎవరికైతే ఉంటాదో, నేను 50 గంటలు చేశానండి, నేను రోజు 5 గంటలు చేస్తున్నానండి, కాదు, నమ్మకం. జీసస్ ఒక మాట చెప్తారనమాట, చూసి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులు. ఈ ధ్యానం నమ్మాలి. ధ్యానము అంటే కృష్ణుడు. కృష్ణుడు అంటే ఇంకా రూపం కాదు, ధ్యానం. నువ్వు ధ్యానం చేసావంటే కృష్ణుడు నీ దగ్గర ఉన్నాడు. అందుకే పాండవులకి అనేక కష్టాల్లో కూడా ఆ కృష్ణుడు కాపాడాడంటే ధ్యానమే కాపాడాడు. మరి మనము ఆస్తి కోసం వచ్చాము, జబ్బుల కోసం వచ్చాము, అత్త కోసం వచ్చాము, మామ కోసం వచ్చాము, అలా వాళ్ళు మాట్లాడలేదండి, వీళ్ళు మాట్లాడదని వచ్చాము. కానీ లాస్ట్కి ఎక్కడికి వచ్చాము తెలుసా? మనము ఈ శరీరాన్ని మళ్ళీ మళ్ళీ పట్టుకొని చేసుకునే దగ్గరకు వచ్చాము. అందుకే దుఃఖ నివారణ మార్గము. దుఃఖ నివారణ మార్గం అంటే ఒక్కసారి బీపీ వచ్చి జీవితం రాకూడదు. గతంలో బాధపడ్డాం కానీ మళ్ళీ బాధలు పడకూడదు ఎవరు ఏమన్నా. ఒక్కసారి ఆర్థిక సంస్థల నుంచి బయటకు వచ్చామంటే మళ్ళీ ఆర్థిక సంస్థ రాకూడదు.
దేనికి దుఃఖపడకపోతే దుఃఖ రహస్యం. పొందాలంటే 3 గుణాలు దాటాలి మాస్టర్స్. 3 గుణాలు: తమో గుణము, రజో గుణము, సత్వగుణము. తమో గుణం అంటే 24 గంటలు తాగి పడుకోవడం, గట్టిగా తినడం వివేచనలాగా. రజోగుణం అంటే రావణాసుడిలాగా పక్క వాళ్ళ ఆస్తి లాగేసుకున్నా పర్వాలేదు, వాళ్ళకి ఇష్టం లేకపోయినా పర్వాలేదు, లాగేసుకుంటారు. రజోగుణం అంటే నేను గొప్ప, శరీరంతో ఆయన ఉంటాడు. తమో గుణం అందరికీ నాకు కావాలంటారు. రజోగుణం ఉన్నారు లేదా? మన దగ్గర కనిపిస్తున్నారు లేదా? తమో గుణం ఉన్నారు, మన ఇంట్లో ఉంటారు, పక్కన ఉంటారు, 20 గంటలు తాక్కుని అదే పని మీద ఉంటారు. శరీరమే ఆయన అనుకుంటారు, ఇంట్లో కూడా పట్టించుకోవాలి. కానీ రజోగుణం వల్ల నా కుటుంబము, నేను, నా పేరు, నా కులం అని, నా మతం అని కూడా అంటాడు, చుచ్చులేడుతుంటారు. రజోగుణం. సత్వగుణం కూడా దాటాలండి. సత్వగుణం మంచిదే, మనకున్నది పెడతాము, గుడ్లు గొప్పలు కట్టిస్తాము, అన్నదానము, వస్త్రదానము, ధనం కూడా చేస్తాం. కానీ అది గుణమే. ఇవన్నీ కూడా ప్రకృతి ఇచ్చినవే. కనుక 2:45లో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది మాస్టర్స్. త్రైగుణ్య విశ్వవేద నిస్త్రైగుణో భవర్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో నిరోగ్యక్షేమ ఆత్మవాన్. చూసారా ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు? 3 రకాల గుణాలు ఉన్నాయి నాయన ఈ ప్రపంచంలో, ఈ విషయాలన్నీ కూడా వేదాల్లో కూడాను. కానీ నువ్వు ఎవరివి? నిర్గుణుడి. నిరోగ్యక్షేమ ఆత్మవాన్. ప్రపంచం మొత్తం చూడండి, ఆత్మజ్ఞానం లేకపోతే ఏమిటి? 3 గుణాలు ఉంటాయి. అయితే తమో గుణంలో ఉంటారు, లేదంటే రజోగుణంలో ఉంటారు, లేదా సత్వగుణంలో ఉంటారు. మంచోళ్ళని చెప్పుకోవడానికి విభీషణులాగా. కానీ నువ్వు నిర్గుణం, నీకే గుణం లేదు. 5 పంచభూతాలు నీకు సహాయకారం చేస్తుంది. చూడు, ఎందుకంటే నువ్వు లోపల ఉన్నావు కనుక. ఒక విగ్రహం గుళ్ళో ఉంటేనే హారతులు ఇస్తాము, ప్రసాదాలు ఇస్తాము, ఎంత శుద్ధిగా ఉంటాం కదా. మరి భగవంతుడు కనుక పంచభూతాలన్నీ నీకు సరెండర్ అవుతున్నాయి. నువ్వేమనుకుంటే అది అయిపోతుంది. కనుక నువ్వు నిర్గుణుడు నాయన. నువ్వు ఎందుకు చేస్తావు? ఎందుకలాగా నువ్వు మాంసాలు తింటా, తాగుతా, పడుకుంటావు అని ఎందుకంటావు? ఇంకోటి లాక్కుంటాడు, ఆ రజోగుణం. రజోగుణం వల్ల ఆ గుణం అది. ఆ గుణాలు చూస్తే జడ్జిమెంట్ చేయం. మన ముందు పర్టికులర్ గా మన గుణాలు, ఈ గుణాల్లో ఉన్నానా అంటే, నేను నా ఈ లక్షణాలు ఉన్నాయన్నమాట. ఎక్కువ తినాలి, ఆకలి లేకపోయినా తినేయాలి అంటే తమో గుణంలో ఉన్నాం. ఇంకొకరికంటే నేను గొప్పగా ఉండాలి అనుకుంటే రజోగుణంలో ఉన్నాం. ఇంకొకరు బలవంతం చేసైనా పర్వాలేదు, మనం వాళ్ళ దగ్గర లాగేసుకోవాలనుకుంటే రజోగుణం ఉన్నాం. సత్వగుణం, నేను చేస్తున్నాను, నేను చేశానండి, నేను అన్నదానం చేశానండి, నేను పిరమిడ్ కట్టించానండి, నేను ఎన్నో చేస్తానండి అంటే అది సత్వగుణం ఉన్నట్టు. మంచి గుణమే, కానీ అది కూడా దాట బంధము. 3 గుణాలు దాటితే మనము దేనికి వస్తాము? మోక్షం అనే స్థితికి వస్తాము. 3 గుణాలు ప్లస్ 6 అరిచర వర్గాలు: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. అప్పుడు హరియంతుడు అవుతాం. మనం ఏమవుతాము? హరియంతుడు అంటే తనలో ఉన్న అరిచర వర్గాలని, తనలో ఉన్న వ్యాధులన్నింటినీ క్లియర్ చేసుకొని అద్భుతంగా ఉంటాడు. కొత్తగా మళ్ళీ జన్మించినట్టు ధ్యానం ద్వారా హరియంతుడు అవుతాం. అమ్మ బాగుంది కదా. ఇంకా నేనేం చేశాను? నాకు ఎప్పుడు బాగుందో అందరూ చెప్పడం ప్రారంభించాను. అక్క చెల్లెళ్ళు ఎంతమంది అందరు తయారు చేస్తే ఏమైంది? ఇప్పుడు నాకు మిత్రత్వం వచ్చింది. సంవత్సరం అంతా ఇంటి దగ్గర తిన్నా తినకపోయినా ఇంకా అంతమంది మిత్రులు ఉన్నారు. ప్రతిసారి ఏం చెప్పారు తెలుసా? ఏమొస్తుందయ్యా పిరమిడ్ సొసైటీ అంటే? మిత్రత్వం వస్తుంది. మనం ఎవరమి? మిత్రులము. ఎందుకు మిత్రులయ్యామంటే ఆత్మ మిత్రత్వం కోరుకుంటుంది. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత ఉన్నత లోకాలకు వెళ్ళిన తర్వాత ఎక్కడ భార్య ఉండదు, ఎక్కడ పిల్లలు ఉండరు, ఎక్కడ ఎవరు బాస్ ఉండరు, ఎక్కడ దేవుడు ఉండడు. అంత దైవ స్వరూపాలుగా ఒకే దగ్గర ఉంటాం. వాళ్ళు స్థితిని బట్టి ఆ లోకాలకు వెళ్తారు. పిరమిడ్ మాస్టర్స్ అయితే అందరూ ఒకే దగ్గర ఉంటాం మనం. కనుక మనకేమొచ్చింది? మిత్రత్వం. అక్కడ ఏ మిత్రత్వం ఉన్నా ఇక్కడ ఏ మిత్రత్వం ఉండాలి. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. నాటకంలో లాగా, భర్తలాగా, భార్యలాగా అందరికి ఉంటాయి సమస్యలు. అయ్యో నా భార్య, నాకు ఒక్కసారి మర్చిపోతుంటాను నేను. ఒకసారి మావిడ వచ్చి, ఏమంటే ఈ సేపు బాగుందా అంది. ఇంతకుముందు అలా కాదు, అలా కాదు, ఇంకోటి వేసుకోండి. వెంటనే నాకు నోరు కట్టేసుకుంటాను అనమాట. అమ్మ నేనేం చెప్పకూడదు, ఆవిడ ఇష్టము. ఒకవేళ ఇది బాగుందా అని నన్ను, ఇది బాగలేదు ఇంకోటి అనుకోండి, ఆ ఫంక్షన్లోకి వెళ్ళి ఇంకోటి వచ్చి అంటారు, ఇదేంటంటే పిల్లలు కొట్టుకున్నామంటే అప్పుడు నేను చెడగొట్టినట్టు. కనుక ఎవరి ఇష్టం వాళ్ళకి విడిచిపెట్టాలి. అది మిత్రత్వం. భార్యతో మిత్రత్వం, పిల్లలతో మిత్రత్వం. నా పిల్లలు ఇద్దరు కూర్చుని పెట్టి అద్భుతమైన సబ్జెక్ట్ చెప్పాను. నాన్న మన తాతలు చనిపోయారు, మరి ఎంతోమంది రాజులు చనిపోయారు, నేను కూడా చనిపోతాను, నన్ను అమ్మ చనిపోతారు, మీరు చచ్చిపోతారు కదా. మరి ఎందుకు వచ్చామో తెలుసుకోకపోతే చచ్చిపోతే వేస్ట్ కదా. ఒక ఒక జంతువు చచ్చిపోయినట్టు, ఒక శక్తి చచ్చిపోయినట్టు కదా. ఫ్రెండ్స్, మనం భూమి మీద పుట్టాము అని తర్వాత తరానికి తెలియాలంటే నువ్వు ఏది ఇక్కడ విడిచిపెట్టాలి. నేను విడిచిపెడతాం. ధనం విడిచిపెడితే వాళ్ళు సోమరులు అయిపోతారు. ధనం అనేది మనకున్నది వాళ్ళకి వెళ్తుంది, కానీ వాళ్ళ కోసం సంపాదిస్తే వాళ్ళకి రావాల్సింది పోతుంది, వాళ్ళు సొంటలు అయిపోతారు. జ్ఞానాన్ని విడిచిపెట్టండి. 10 మందికి ధ్యానం చెప్పండి. ఎందుకంటే హై క్లాస్లో ఉన్నాం మనం. సో 3 గుణాలు, అరిచే వర్గాలను ఆపుకుంటే హరియంతుడు అయ్యాము. మరి ఏం చేశాను నేను?
అబ్బబ్బా నాకు ఎంత బాగుంది కదా, ఆయన ఏంటి ఇంత అద్భుతంగా చేశారు, ఇంత అంతో స్థాయిలో ఉండి కుటుంబం విడిచిపెట్టి ఇంత మంది చెప్పారు కదా పత్రి గారు, ఆయనకి ఏమి రుణం తీసుకుంటామా అని పక్క ఊర్లు పక్క గ్రామం 30 గ్రామం అని చెప్పాను. ఇంకా సంకల్పించుకున్నాను. ఆ తర్వాత ఏమైంది, ఒకసారి మా గురువు గారు డాక్టర్ జీకే గారు కూర్చున్నాం ధ్యానంలో. కూర్చుంటే, అమ్మ టైం చూసుకోండి మీరు, కూ- కూర్చుంటే వచ్చారనమాట. స్పిరిచువల్ టాబ్లెట్స్ ఆయన ఫౌండరు. నువ్వు భగవద్గీత చదువు అన్నారు ధ్యానంలో. నేను తులుకు పడ్డాను. 2 రోజులు కనిపించారు. సార్ నేను భగవద్గీత చదవలేదు సార్, నాకు ఎలా నోరు పరుగుతుంది సార్, నేను ఎవరు తెలుసా మీకు అడిగాను. అనుము వస్తే చదువు, ప్రతిసారి భగవద్గీత ఉందని. 3 రోజులు అయిందండి. మాస్టర్ సరైన అనువుగాని వస్తే అది తీరుపుతుంది ఏదైనా. 3 రోజులు అయింది. వశిష్ఠ గౌతమి నుంచి కాల్ వచ్చిందనమాట. అప్పుడే స్లాబ్ వేసాం బాబు, అన్నపూర్ణ గారు మీ అనుభవాలు బాగున్నాయి చెప్తారా అన్నారు. అప్పుడు ఓకే అన్నాను. అనుభవాలు చెప్పడానికి వెళ్ళాను. చెప్పిన తర్వాత కల్పన గారు వాళ్ళు ఆ ఆటో ఎక్కడైనా మాకు డబ్బులు ఉండవు, కారు మీద తీసుకెళ్ళాలి, ఇంటికి వెళ్ళి టిఫిన్లు పెట్టి క్లాస్ అయిపోయిన తర్వాత ప్రతిసారి భగవద్గీత ఇచ్చారనమాట. అమ్మ ఇదేంటిది, ఈ అమ్మదొంగలో చూడండి ఆ పిల్ల ఉంటుంది ఎన్టీఆర్ మెడలో పడుతుంటది కదా, ఇది నన్ను అదట్లేదు భగవద్గీత అని ఇంటికి చూశాను అనమాట. చూస్తే 4 అధ్యాయం 36 శ్లోకం వచ్చింది అక్కడ. అపిసేదిసి పాపభ్యో సర్వభ్యో పాపకృతమా సర్వం జ్ఞాన ప్రవీణైవ వ్రజనం సంతరిస్యసి. నువ్వు ఎంత పాపాత్ముడి కంటే పాపాత్మైనా పాప సముద్రంలో నువ్వున్నా ఒక నవ్వుకుంటే ఎలాగైతే సముద్రాన్ని దాడుతావో, ఈ జ్ఞానము ధ్యానం వల్ల నీ పాపాలన్నీ పోయి నా లోపల ఉండిపోయింది కదా, ఇంకా నీలాంటి ఎలా అంటాడు నేను, నాకు అడుగుతుందా లేదా అన్ని క్లియర్ అయిపోయి ఆ శ్లోకం ద్వారా. 3 నెలల్లో 10 సార్లు భగవద్గీత మొత్తం అన్ని వచ్చాయి. అర్థము, అంతరార్థము, పరమార్థం సార్ దగ్గర చెప్పినట్టు ఆ క్యాసెట్ వినడం. ఆ విధంగా 2 రాష్ట్రాలు కూడా ఈరోజు చెప్పాలనుకున్నాను. మొన్న అనిపించింది పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు, ప్రపంచం చెప్తాను అనుకున్నాను. మనకు వాళ్ళు చెప్తే ఏమవుతాం, మనము బోధిసత్వుడు అవుతాం. ఫస్ట్ అరియంతులు అయ్యాం, తర్వాత బోధిసత్వుడు మాస్టర్ అయ్యాం. ప్రపంచాన్ని చెప్తే బుద్ధుడు అవుతాం. హరియంతుడైతే దుఃఖ రహస్యాన్ని, బుద్ధుడైతే జన్మ రహస్యం. అంతే సింపుల్ అండి. అనుకుంటే చాలు. నేను ప్రపంచాన్ని చెప్తాను. ప్రపంచం చెప్పడం అంటే ఏంటంటే మనం వెళ్ళాలి ఆ ఫ్లైట్ మీద, ఫోన్లో చెప్పొచ్చు. మీరెవరో ఒకరికి సరైన వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఇంగ్లీష్ రావచ్చు, వాళ్ళు వెళ్ళి అమెరికా వాళ్ళకి చెప్పొచ్చు. ఇది లింక్ అనమాట. మనం చెప్పడం కాదు అక్కడ, అనుకోవడం. నేను ప్రపంచానికి చెప్పాలి కదా అంటే ఎవరో మన ఫ్రెండ్స్, మన చుట్టాలు, మన పిల్లలు ఎవరో ఒకరు వెళ్తారు అన్నమాట మన తరపున. అది మనకే కలుస్తుంది. మన జన్మ రహస్యమే కదా, మళ్ళీ రావాలా ఈ చిన్న గర్భంలోకి, ఆ మలమూత్రాల్లో ఉండి ఇబ్బంది పడి ఆ 7 నెలలు గోల, 7, 8 నెలలు ఈ మురికి గర్భమందు దాటిన ఇంక కర్మలు చేయను, స్వామి కడ తెచ్చు మనసు సుజ్జాన వలయేచు రామ రామ. రామరామ అంటే మన దశరథుడి కొడుకు రాముడు కాదు, రామ అంటే ఆత్మరాముడు. ఆత్మతో గోల తంత అంటే పూర్ణాత్మతో. ఈ మురికి గర్భం ఉంది నాయన, నేను ఏ కర్మలు చేశానో నాకు తెలియదు కానీ ఇలాంటి గర్భంలోకి మళ్ళీ మాత్రం ఇంకో జన్మ తీసుకోను. సుజ్ఞాన వలయేచు రామ రామ. సుజ్ఞానంలో చెప్తాం మనమే తల్లి పట్ల ఉన్నప్పుడు. అప్పుడు అంటే నమ్మేస్తారు కదా వాళ్ళు, ఇంకో అవకాశం ఇస్తారు వెంటనే. ఆ ప్రాణాపాయనం వల్ల డెలివరీ చేసి కొంచెం నీళ్ళు ఎప్పుడు కొడతారు మర్చిపోతాం కొద్దిగా. ఇంకా 3 సంవత్సరాలు అవుతుంది, చిన్న అడుగులు వేస్తాము. ఏయ్ పక్కన మనకు పడదు, అక్కడికి వెళ్ళకు. ఉం? శత్రువుల కోసం చెప్తాం. ఏదో కుర్చీ కట్టి తగిలి పడిపోతే ఆ కుర్చీ కొట్టింది ఇలా కొట్టేస్తుంటాం. అంటే చిత్రత్వం నేర్పుతాం, ఎవరైనా కొడితే నీకు కొట్టు అని. 3 సంవత్సరాల వరకు భగవంతుడిలో ఉంటాం, నవ్వుకొని హాయిగా మనం మారుస్తాం. కొంచెం పెద్ద అవుతాడు, స్కూల్లో వేసిన తర్వాత ఏం చెప్తాం మళ్ళీ, అమ్మా మీరు మాత్రం మనకి ఎప్పటి నుంచో వీళ్ళు మన పేదలను చూస్తున్నారు, మనం చదువులేదని చూస్తారు, పెద్ద పెద్ద చదువులు చదవండి, లేదే మా ఆస్తి అంతా అమ్మేసినా సార్ మీరు అమెరికా ఎక్కడికి వెళ్ళండి, ఈ చదువు చెప్తాను మనం. ఆడేమని వచ్చాడు, ఈ మురికి గర్భమందు దాటిన ఇంకా కర్మలు చెయ్యను, స్వామి తండ్రి పూర్ణాత్మకి కడ తీర్చే మనిషి అంటే నాకు బయట పంపించిన, ఇందులో చాలా ఇబ్బంది ఉంది, నాకు రాత కొంపలా ఉంది పట్టులు, నేను బయట పంపించే ఏ గురువు కాలేజీ పట్టుకుంటాను కానీ ఇంక ఈ జన్మ ఎత్తను అంటాడు. మనమేం చెప్పాము, గొప్పవాడ భౌతికంగా గొప్పవాడమన్నాము కానీ జన్మ ముడిట్టేశాం. ధనము సంపాదించు నొక కాసు దానంబు చేయలేక తినిటుకు మనసోర్వక తొదజచ్చి దీనుడవు రామ రామ. తల్లిదండ్రులు చేసిన పని ఏమైందండి, మన తాత తల్లిదండ్రులు ధనం సంపాదించే గొప్పవాడు, దానం చేయక తినక చివరికి ఏమయ్యాడు, దీనుడయ్యాడు. మళ్ళీ కర్మలు చుట్టేసుకున్నాడు. మళ్ళీ వచ్చే జన్మలో ఏ గురువు ఉంటాడు, ఎక్కడ పుడతా, ఏ దేశంలో పుడతాము, చేసిన కర్మ ఫలాన్ని బట్టి అనిపిస్తాను. కనుక మిత్రులారా, జన్మను వృధా చేసుకోవద్దు. చివరి జన్మ చేసుకోవాలంటే ఏం చెప్పారు సారు, ఇంకొక రాచుకో అని చెప్పాం. 3 గుణాలని మార్చుకోవాల్సిందే. నిర్గుణం వచ్చేస్తుంటాం అప్పుడప్పుడు కానీ, నిర్గుణం కదా, సహజం కదా, వాళ్ళు అలాగే చేయాలి. తమోగుణం అలాగే చేస్తారు కదా, రజగుణం అలాగే చేస్తారు కదా, అన్ని చేసుకొని వచ్చాను కదా నేను. ఒకసారి మా ఆవిడ అంది, ఒక అమ్మాయి వచ్చింది నన్ను మా ఇంటికి. ఏంటి ఆ అమ్మాయి నాకు లిప్స్టిక్స్ చూస్తే నచ్చదండి అన్నాడు.
ఒకసారి గట్టిగా ధ్యానం చేయమ్మాయి కింద జన్మలు ఏమైనా లిప్టిక్ రాసావా లేదా అని అంటే ఒక 6 మాసాలు నాకు లిప్టిక్ ఇష్టమేనండి అంది. ఎందుకంటే అన్ని మనకి ఎవరు కనిపిస్తారో అవి మన లోపల ఉన్నట్లు లెక్క. కనుక ఎక్కడ జడ్జిమెంట్ ఎలా చేస్తాము? అందుకే జీసస్ ఏం చెప్పారు? అందరూ రాళ్ళు పట్టుకొని కొట్టకపోతే ఎవరో ఒక అమ్మాయి ఏదో చేస్తే రాళ్ళు పట్టుకున్నారు. ఏమన్నాడు ఆయన జీసస్? మీలో ఎవరైనా పాపం చేయకపోతే వెయ్యండి అన్నాడు. అంటే ఈ జన్మలోనైనా వెంటనే అందరికి 3 నేతలు కనిపించాడు అనమాట. గత జన్మలు చూపించాడు. ఎవరు ఏం చేశారు అన్ని చేసుకొని వచ్చాం మనం. అందుకే దొంగ అని లేదు, ఇంకేదని లేదు, అన్ని చేసుకొని వస్తేనే ఎదుగుతాము. పాపం పుస్తకం చూసుకొని మధ్య పేజీ చూసేసా అని స్థలం అవుతుంది. కానీ నీ జన్మలోనే అన్ని చేశాను. విపరీతం తాగాను, విపరీతం తిన్నాను, అన్ని చేసుకున్నాను. ఎందుకంటే ఆ గురువు గారు ఇక్కడ వేశారు ఈ బీచ్లో, నాకు ఉద్యోగం ఇచ్చారు. నాకు తిరగడం చాలా ఇష్టం, నాకు ఇష్టం ఉండదు. నా దారి ఎడారి, నా పేరు భికారి, మనసున్న చోట మజిలి, కాదంటే చాలు బదిలి. చూసారా? ఒక ఆత్మజ్ఞాని ఎలా ఉంటాడు? ఒక దగ్గర స్థిరంగా ఉండడు. మనసుంటే ఉంటాడు, లేదు తెలిపితాడు. అసలు నా మరో పేరు ఆనంద విహారి. మనం ఆనంద విహారులం, దుఃఖపడ్డకు రాలేదు. ధ్యానం ద్వారా దుఃఖం పోతుంది. సో మరి విపరీతమైన ధ్యానం చేస్తే మనలో ఉన్న రోగం పోయి భావంకి వస్తాం. మరి ఆ దుఃఖము కొంచెం చెప్పగా దుఃఖం పోయి నివారణ కదా. అలాగే స్వాధ్యాయం చేస్తే బుద్ధి, 2 బుద్ధులు ఉంటాయి మనకి. ధనం సంపాదించాలి, ఇంకొంత పోటీ పడాలా, జాబులు రావాలా, ఆ బుద్ధి పోయి శాశ్వతమైన బుద్ధి ఒకే ఒక బుద్ధి వస్తుంది, ఆధ్యాత్మిక బుద్ధి. ఆ తర్వాత సజ్జన సంగతి చేస్తే ఏమొస్తుంది? మనసు కంట్రోల్ అయ్యి వికారం లేకుండా, ఓహో నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకని ఎరుగుతూ ఉంటాం. చూసారా? మనము దుఃఖ నివారణ మార్గం పొందాలంటే 3 గుణాలు పోయి 6 ఆచరణలు పోవాలంటే నిత్యము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి చేయాలి. ఇది దాని మార్గం. దానికి ముక్తి మార్గం అని పెట్టారు సార్. మరి జన్మ రహస్యం పొందాలంటే ఒక వాళ్ళు చెప్పావు, ఇంకా అందరికీ చెప్పాలి. అందుకే కృష్ణుడు చెప్తాడు అనమాట. మీరు అర్జునుడు అడుగుతాడు, ధ్యానము కొండలంటే వెళ్ళి తపస్సు ధ్యానం ఎక్కువ చేసుకుంటే నీలాగా నేను జన్మకు రాకుండా ఉంటానా, మెల్లి పుట్టుకుంటూ ఉంటానా? దాన ధర్మాలు చేస్తే మెల్లి పుట్టుకుంటూ ఉంటానా? ఒకవేళ లేదు, మరి నా దగ్గర ఉన్న ఆస్తి అంతా అందరికి ఇచ్చిస్తే పుట్టుకొని ఉంటానా? ఇది ప్రపంచంలో గ్రంథాలన్నీ చదివిస్తే పుట్టుకొని అడుగుతాడు. కృష్ణుడు ఏం చెప్పాడంటే, ఆ బ్రహ్మ భువనా లోక పునరావర్తన అర్జున. చూసారా? మీరు దేహాల కూర్చునిపోయి సూక్ష్మ శరీరంతో సువర్ణ భువర్ణ ఆత్మవేత్తలు అన్ని లోకాలు తిరిగిన పునరావర్తన వచ్చిన వెళ్ళి పుడతానాయన. చూడండి, మూలాధార స్వధిష్టాన మణిపూరక అనహత విశుద్ధ ఆజ్ఞా చక్రం. 3 అంటే ఈ ఆజ్ఞా చక్రం ఓపెన్ అయ్యి అన్ని లోకాల్లో చూసినా వెళ్ళి పుడతావు. చూసారు ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చారు? కింద ఒక పేరు ఇచ్చారు అనమాట. మా ముపేత్య తూ కౌంతేయ పునర్జన్మన విద్యతే. నా స్థితికి కానీ నువ్వు చేరుకుంటే పునర్జన్మన విద్య, మళ్ళీ నీకు జన్మన చక్రం చిక్కువ నాయన అన్నారు. అంటే నా స్థితి అంటే ఎవరి స్థితి? అది కృష్ణుడి స్థితి. ఏంటి అంటే సహస్రాల స్థితికి ఎవరంటే ప్రపంచమంతా జ్ఞానం చెప్పాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళది సహస్రాల స్థితి. అంతవరకు ఎన్ని ధ్యానం చేసినా ఏం చేసినా ఆజ్ఞా చక్రంలో ఉంటావు. 1000 సంవత్సరాల బతుకు, 1,00,00,000 సంవత్సరాల బతుకు, మళ్ళీ జన్మిస్తావు. నేను ఎందుకు వచ్చానంటే అర్జున, ఈ సత్యాన్ని చెప్పడానికి వచ్చాను, ధ్యానాన్ని అందరికీ చెప్పడానికి వచ్చాను. మరి అంత చెప్పావు కదా, నాకు ఇంత దుఃఖం పోయింది కదా, మరి ప్రపంచమంతా దుఃఖం ఉంది ఎలా? అందరికి చెప్పలేదు నువ్వు, నా అప్పటికే చెప్పావా అడిగా. నాకు చెప్పావు కదా, అందరూ చెప్పాలి కదంటే ఆయన చెప్తాడు. మనకు అనిపిస్తుంది, అయ్యో మనకి ఎంత బాగుంది కదా, అందరూ వింటలేదేమని. ఆయన చెప్పారు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వసదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభః. అనేక జన్మలు ఎత్తిన తరువాత వాసుదేవుడు అంటే ఆత్మ ఇంకొక పేరు. వాసుదేవుడు అంటే అందరిలో ఉన్న ఆత్మ. సర్వమితి స మహాత్మా సుధ, ఏ ఒక్క మహాత్మకు తెలుస్తుంది నాయన. అందుకే ప్రతిసారి ఏం చెప్పారంటే 300-350 జన్మలు ఎత్తితే తప్ప ఈ ధ్యాన మార్గంలోకి రాలేరు, వచ్చిన నిలబడలేరు అని చెప్తున్నారు. ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన ప్రతిసారికి పిరమిడ్ మాస్టర్స్ కి, మీ అందరికీ చెత్తకోటి ఆత్మ ప్రణామాలను తెలియజేస్తూ, ఇంకా నేను చిన్న నీటి బిందువు అంతా నేర్చుకున్నాక చాలా నేర్చుకోవాలి. థ్యాంక్ యూ.